హాయ్ ఫ్రెండ్స్, గువానాబారా బే. సో ఈరోజు వీడియోలో ఈ మిస్టరీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గువానాబారా బే. సో ఇది రియో డి జనీరో రాష్ట్రంలోని ఆగ్నేయ బ్రెజిల్లో ఉన్న ఒక సముద్ర బే. దాని పశ్చిమ తీరంలో రియో డి జనీరో, డ్యూక్ డి కాక్సియాస్ నగరాలు అయితే, దాని తూర్పు ఒడ్డున నిటోరియీ అండ్ సావో గోంకల్ నగరాలు అయితే ఉన్నాయి. మరో 4 మున్సిపాలిటీలు బే యొక్క తీరాన్ని అయితే చుట్టుముట్టాయి. గువానాబారా బే బ్రెజిల్లో 2వ అతిపెద్ద బే. సో ఆల్ సెయింట్స్ బే తర్వాత ఇదే అతిపెద్దది. దాదాపు 412 చదరపు కిలోమీటర్లు, అంటే 159 చదరపు మైళ్ళు. చుట్టుగోలతో వచ్చేసి 143 కిలోమీటర్లు, అంటే దాదాపు 89 మైళ్ళు అన్నమాట. సో ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇవే అది గువానాబారా బే అనేది. సో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ బే అనేది ఎంత పెద్దదో ప్రపంచంలోనే. ఈ గువానాబారా బే గరిష్టం 31 కిలోమీటర్లు, అంటే 19 మైళ్ళ పొడవు, 28 కిలోమీటర్లు, అంటే 17 మైళ్ళ వెడల్పుతో ఉంటుంది. దీన్ని 1.5 కిలోమీటర్లు, అంటే 0.93 మైళ్ళ వెడల్పు గల నోరు, తూర్పు కొనలు అయితే పికోడో పాపగాయో అంటే చిలకల శిఖరం, పశ్చిమ కోన పావోడి ఆక్వికర్ అంటే షుగర్ లోప్ చేత అయితే చుట్టబడి ఉంటుంది. గువానాబారా అనేది తూపి భాష నుండి అయితే వచ్చింది. ఇది సీ నుండి అయితే వచ్చింది. ఇతర గ్లోసెస్లో దాన్ని దాచిన నీరు, సముద్రపు మడుగు అండ్ సముద్ర బోనస్ అని కూడా అంటారు. దీని చరిత్ర చూసుకుంటే 1502 జనవరి 1న పోర్చుగీస్ అన్వేషకుల్లో ఒకరైన గాస్పర్ డి లోమెస్ గోంకాలో కొయల్సో దాని ఒడ్డుకు చేరుకున్నప్పుడు గువానాబారా బేను మొదటిసారిగా యూరోపియన్లు అయితే ఎదుర్కొన్నారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అన్వేషణ బృందం బేకిచ్చిన పేరు వాస్తవానికి రియో డి జనీరో. సో జనవరి లాగూన్, అప్పుడు రియో సరస్సు, రియో నది అనే పదాలైతే వాళ్ళ మధ్య అయితే గందరగోళం అయితే ఏర్పడింది. ఫలితంగా బే పేరుతో త్వరలో రియో డి జనీరోగా అయితే నిర్ణయించబడింది. తర్వాత ఈ నగరానికి బే అనే పేరు అయితే పెట్టారు. టమోయో అండ్ టుప్నిక్విమ్ తెగల స్థానికులు బే ఒడ్డునైతే నివసించేవారు. ఇక పోర్చుగీస్ ప్రారంభ రాక తర్వాత ఫ్రెంచ్ వలసవాదులు సైనికులు హ్యూగోనాట్ అడ్మిరల్ నికోలస్ డ్యూరలాండి వెలంగ్ని ఆధ్వర్యంలో అయితే 1555లో ఫ్రాన్స్ అంటార్క్టికాను స్థాపించడానికి ప్రాంతాన్ని ఆక్రమించే వరకు ముఖ్యమైన యూరోపియన్ స్థావరాలు ఏవీ స్థాపించబడలేదు. వారు లాజెస్ ద్వీపంలో అయితే కొద్దిసేపు ఉండి తీరానికి సమీపంలో ఉన్న సెరిగేపే ద్వీపానికి అయితే వెళ్ళారు. అక్కడ వారు పోర్ట్ కొలగ్ని అయితే నిర్మించారు. సో ఇక 1563లో పోర్చుగీస్ సైనిక దండయాత్రల ద్వారా బహిష్కరించబడిన తర్వాత వలస ప్రభుత్వం గువానాబారా బేలోని అనేక ప్రదేశాలను అయితే కోటలను అయితే నిర్మించింది. సో ఇది సముద్రం నుండి నావికాదళం దాడికి అయితే వ్యతిరేకంగా దాదాపుగా అజేయంగా అయితే మారింది. అవి శాంటా క్రాస్, సావోజేవో, లాజెస్, వెల్లెంగ్నైగన్ కోటలు, పెద్ద పెద్ద నావిక తుపాకుల యొక్క భయంకరమైన క్రాస్ ఫైర్, ఇంకా రెక్టాంగిల్ని అయితే ఏర్పరిచారు. సో ఇతర ద్వీపాలు నావికాదళం, స్టోర్ హౌస్లు, ఆసుపత్రులు, డ్రైడాక్స్, ఆయిల్ రిజర్వాయర్లు, ఇక నేషనల్ నేవల్ అకాడమీకి ఆతిథ్యం ఇవ్వడానికి నావికాదళం అయితే స్వీకరించింది. 1985లో బ్రెజిలియన్ ప్రభుత్వం బేలోని నీటి అడుగున అన్వేషణను అనుమతించలేదు. అతను ఒక అమెరికన్ నిధి వేటగాడితో వివాదంలో అయితే ఉన్నాడు. సో అతను రోమన్ ఓడ నాశనానికి సంబంధించిన సాక్ష్యాలు అయితే కనుగొన్నాడట. సో ఈ బే రియో నిటోరియో వంతెన దాదాపు 8 కిలోమీటర్ల దాకా ఉంటుందట. సో పొడవు వచ్చేసి 72 మీటర్లు, అంటే దాదాపు 236 అడుగులు. సో ఇవి అతిపెద్ద ద్వీపంలో ఇది కూడా. ఈ బేనైతే ఏపీఏ ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏరియా కింద అయితే దీన్ని గుర్తింపు అయితే చేసుకుంది. గాపియర్ ఏపీఏ అని కూడా పేరు పెట్టారు, గాపిరియం ఏపీఏ అని. సో దీనికి గాపిరియం మున్సిపాలిటీలో కూడా ఒక భాగమై ఉందని అయితే చెప్తూ ఉంటారు. సో ఈ హిస్టరీ గురించి మీకు మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.